హాయ్ హలో నేను మీ తెలుగు అమ్మాయి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. నేను ఈరోజు ఒక వీడియో చేశానండి. పీడిఎఫ్ నుంచి వర్డ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, వర్డ్ నుంచి జేపీజీకి ఎలా కన్వర్ట్ చేయాలి, జేపీజీ టు పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే ఎక్సెల్ నుంచి పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేను ఒక వీడియో తీశాను. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాపీస్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఫైల్స్. ఫర్ సపోజ్ పీడిఎఫ్ ఫైల్ ఉంది, పీడిఎఫ్ ఫైల్ నుంచి మనకి వర్డ్ కావాలి. సో వర్డ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, వర్డ్ నుంచి జేపీజీకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, జేపీజీ ఫైల్ని పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది నేను వీడియో తీస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఐ లవ్ పీడిఎఫ్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఫ్రంట్ పేజ్లో ఐ లవ్ పీడిఎఫ్ అని ఒక నేమ్ అయితే వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఫ్రంట్ పేజ్ అనేది ఇలా ఉంటుందండి. ఎస్, మేజ్ పీడిఎఫ్, స్ప్లిట్ పీడిఎఫ్, కాంప్రెస్, పీడిఎఫ్ టు వర్డ్, పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్. సో ఇవన్నీ ఉంటాయండి. మీకు ఏ విధంగా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఆధార్ కార్డ్కి మనకి లాక్ ఉందనుకోండి, ఆ లాక్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి ఈ పీడిఎఫ్ని అనేది కూడా ఇందులో ఉంటుంది. ప్రొటెక్ట్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. హెచ్టిఎంఎల్ టు పీడిఎఫ్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ టు పీడిఎఫ్ క్లిక్ చేసుకుందాం. సెలెక్ట్ ఫైల్, ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ టు పీడిఎఫ్ అని క్లిక్ చేయండి. ఎస్, అది కన్వర్ట్ అవుతుంది, లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయింది. మనం డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ని ఓపెన్ చేద్దాం. ఎస్, ఇట్స్ టేక్ సమ్ టైమ్. ఎస్, డౌన్లోడ్ అయిపోయిందండి. నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారు, ఎక్సెల్లో 2 షీట్స్ ఉన్నాయండి. 2 షీట్స్ కూడా కన్వర్ట్ అయిపోయి పీడిఎఫ్కి ఇలా ఉంటుంది. సో దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీడిఎఫ్ టు వర్డ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్. ఒక పీడిఎఫ్ ఫైల్ని మీరు ఏదైనా సరే పీడిఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని కన్వర్ట్ టు వర్డ్ అని క్లిక్ చేస్తున్నాను. ఎస్, క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నానండి. డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, పీడిఎఫ్ నుంచి వర్డ్కి కన్వర్ట్ చేశాను. దీనిలో మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ టైప్ చేస్తున్నాను ఎక్సెల్ వర్డ్ అని చెప్పి. సో పీడిఎఫ్ నుంచి ఇది వర్డ్ కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసి వర్డ్ టు పీడిఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ వర్డ్ ఫైల్స్. వర్డ్ ఫైల్ని పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఫైల్. ఎస్, ఇది సేవ్ చేశాను. ఇప్పుడు సపోజ్ మన కరికులం వెయిట్ ఉందనుకోండి, వర్డ్లో చేసుకుంటాం, దాన్ని మళ్ళీ పీడిఎఫ్కి సెండ్ చేసుకుని మనం మెయిల్లో పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఎస్, ఇది ఓపెన్ అవుతుంది. చూడండి, వర్డ్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసాం ఈ కాపీని. ఇది క్లోజ్ చేసేసి జేపీజీ టు పీడిఎఫ్ ఒక జేపీజీ ఇమేజ్ తీసుకుంటున్నానండి. జేపీజీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కన్వర్ట్ టు పీడిఎఫ్. మనం పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, సైజ్, పేజ్ సైజ్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయిపోయిందండి. జేపీజీ పీడిఎఫ్ ఫైల్ టు జేపీజీ చేసుకోవచ్చు. జేపీజీ ఫైల్ నుంచి పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చు మనం. పవర్ పాయింట్ టు పీడిఎఫ్, ఎక్సెల్ టు పీడిఎఫ్, హెచ్టిఎం టు పీడిఎఫ్, పీడిఎఫ్ టు పీడిఎఫ్, పీడిఎఫ్ టు ఎక్సెల్ ఏదైనా మనం చేసుకోవచ్చు ఇందులో ఈ టూల్స్ ద్వారా. స్ప్లిట్ పీడిఎఫ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటుందండి.
స్ప్లిట్ పీడిఎఫ్ అంటే కోర్స్ మన పీడిఎఫ్ ఫైల్లో ఒక 10 పేజెస్ ఉన్నాయనుకోండి, దాంట్లో మీకు పర్టికులర్గా ఒక పేజ్ కావాలి అంటే అది ఎలా స్ప్లిట్ చేసుకోవాలని కూడా ఉంటుంది. ఇక్కడ 2 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయి, షీట్స్. దాంట్లోంచి నాకు జస్ట్ సెకండ్ పేజ్ మాత్రమే కావాలి. సో సెకండ్ పేజ్ని ఎలా స్ప్లిట్ చేయాలి, స్ప్లిట్ చేశాను. సో 2 అని నెంబర్ ఇచ్చుకుని స్ప్లిట్ చేశాను. అది డౌన్లోడ్ అయింది. జస్ట్ నాకు ఓన్లీ సెకండ్ పేజ్ మాత్రమే డౌన్లోడ్ అయింది చూడండి.